చంద్రబాబు ఓ ఫేక్ సీఎం అని కల్తీ మద్యం కేసులో జైలు నుండి విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక రాక్షసానందం కోసం చంద్రబాబు లోకేష్ తనను తన సోదరుడిని 85 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారు అని ఆరోపించారు. జైల్లో తనను సామాన్య ఖైదీలా ఇబ్బంది పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అకారణంగా విజయవాడ, నెల్లూరు, మదనపల్లి కోర్టులకు తిప్పుతూ మానసిక క్షోభ పెట్టారు అని మండిపడ్డారు. 83 రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించా. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకుముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పా, కాదు కూడదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధం అని చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధం అని చెప్పా, తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్య బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పి అడిగా. ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను, చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి చెప్తా ఉన్నా, 3 నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన మీ ఆనందం, మీ రాక్షస ఆనందం తీరుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నా, తీరిందా అని అడుగుతా ఉన్నా. అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. ఒకటే చెప్తా ఉన్నా, మా లీడర్, మా దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరం కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పు, ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పా. చేతగాని చవట సన్నాసులు ఒక సిట్ అనే ఒక చంద్రబాబు నాయుడు చెబితే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అటువంటి సిట్ అధికారులకు చెప్పా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు వ్యవస్థ ఉంది, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా.